హే దేర్, దిస్ ఈజ్ షేక్ జాఫర్ షరీఫ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. చూడండి, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అనేది వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అంటే, ప్రీవియస్లీ మీరు నేర్చుకున్న టాపిక్స్లో వేరియబుల్స్ని అప్లై చేసే కెపాసిటీ ఒకటి మీ దగ్గర ఉంటే ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది మీకు. చూడండి, మీకు అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్ టూ. ఒకటి సీక్వెన్స్, ఇంకొకటి సిరీస్. మీకు ప్రైమరీగా తెలియాల్సిన డిఫరెన్స్ ఏంటంటే, సీక్వెన్స్కి సిరీస్కి మధ్య డిఫరెన్స్ ఏంటో మీకు తెలియాలి. దట్స్ ద ప్రైమరీ రిక్వైర్మెంట్ ఇక్కడ మీకు. చూడండి, సీక్వెన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రేయర్లో నిల్చున్నారు, మీరు స్కూల్లో ప్రేయర్లో నిల్చున్నారు. అప్పుడు సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, లేకపోతే రూల్ నెంబర్ సిస్టమ్ ఉంటుందా మీకు? అది రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3. ఈ ప్రాసెస్ ప్రకారం మీరు చూస్తారు కదా, మీరు నార్మల్గా అనుకునే సీక్వెన్సే సీక్వెన్స్ అండి. కాకపోతే సీక్వెన్సెస్లో ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్ సీక్వెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటది? న్యాచురల్ నెంబర్ సీక్వెన్స్ 1, 2, 3, 4 సో ఆన్. చూడండి, ఇక్కడ ఈ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్గా మారడానికి +1 చేస్తున్నాం, సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్గా మారడానికి మళ్ళీ +1 చేస్తున్నాం, థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్గా మారడానికి కూడా మనం +1 చేస్తున్నాం. ఇలా కాంటిన్యూస్గా ప్రతి కన్సిక్యూటివ్ టర్మ్కి మధ్యలో కామన్ డిఫరెన్స్ అనేది కామన్ డిఫరెన్స్ ఉంటే, చూడండి, ఇఫ్ ద difference between the consecutive terms of a sequence is a common difference, then the sequence is said to be a AP అంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్. చూడండి, సీక్వెన్స్ అంటే మీకు నార్మల్గా తెలిసిన సీక్వెన్సేనండి. సీక్వెన్స్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైనైట్ ఉండొచ్చు, ఇన్ఫైనైట్ ఉండొచ్చు. ఐ హోప్ యూ గైస్ గెట్టింగ్ అండర్స్టూడ్. నేను ఏం చెప్పదలుచుకున్నానో మీకు అర్థమవుతుందేమో. ఓకే అండి, ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఒక పర్టికులర్ సీక్వెన్స్లో కన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే ఒకదాని తర్వాత ఇంకొకటి, ఆ టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది కామన్ డిఫరెన్స్ అయితే, కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటే మనం ఏమంటాం? దాన్ని కామన్ డిఫరెన్స్ అంటాం. అలా ఒక సీక్వెన్స్ బిహేవ్ చేస్తే ఆ సీక్వెన్స్ని మనం ఏమంటామంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఐ హోప్ యూ గైస్ గెటింగ్ అండర్స్టూడ్. చూడండి, న్యాచురల్ నెంబర్స్ మాత్రమే కాదు, ఇప్పుడు నేను ఒక విచిత్రమైన వియర్డ్ సీక్వెన్స్ రాస్తాను. చూడండి, 2, 2, 2 సో ఆన్. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత ఉందండి? ఇక్కడ 0. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది 0నే ఉందండి. ఇక్కడ పెద్ద తేడా ఏమీ లేదు. మీకు చాలా ఈజీగా ఉంటుంది. సీక్వెన్స్ అంటే ఏమీ లేదండి, ఒకదాని తర్వాత ఇంకొకటి కాంటిన్యూస్గా, లేకపోతే ఒక పర్టికులర్ లిమిట్ వరకు కొన్ని టర్మ్స్ వస్తే దాన్ని మనం సీక్వెన్స్ అంటాము. ఆ సీక్వెన్స్ అనేది కామన్ డిఫరెన్స్ కలిగి ఉంటే ఆ సీక్వెన్స్ని మనం ఏమంటామంటే AP అంటాం. నథింగ్ బట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఐ హోప్ మీకు ఫస్ట్ టాపిక్ సీక్వెన్స్ అనే దాని మీద కొంచెం క్లారిటీ వచ్చింది. సో సీక్వెన్స్లో ఏముంటాయండి? టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. సో వాటిని మనం ఎలా డినోట్ చేస్తామంటే A1, A2, A3, A4, A5, A6 సో. సో ఈ సీక్వెన్స్ అనేది ఫైనైట్గా ఉండొచ్చు,
ఇన్ఫైనైట్గా ఉండొచ్చు. అది మన చేతుల్లో ఉండదండి. ఈ సీక్వెన్స్ ఫైనైట్గా ఉండొచ్చు, ఇన్ఫైనైట్గా కూడా ఉండొచ్చు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే సీక్వెన్స్ అనేది ఫైనైట్ అయినా ఉండొచ్చు, ఫైనైట్గా అన్నా ఉండొచ్చు, లేకపోతే ఇన్ఫైనైట్గా అన్నా ఉండొచ్చు. అది మన చేతుల్లో ఉండదండి. వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ పట్టు ఉంటుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్స్ అనేది కామన్ డిఫరెన్స్. కన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది కామన్ డిఫరెన్స్ అయితే దాన్ని మనం ఏమంటామంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఆ సీక్వెన్స్ని మనం ఏమంటాం? అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటామండి. ఐ హోప్ మీకు ఫస్ట్ సీక్వెన్స్ అంటే ఏంటో అర్థమైందా? సీక్వెన్స్ అంటే దెర్ ఆర్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆర్ ఫైనైట్ టర్మ్స్. సీక్వెన్స్లో ఫైనైట్ టర్మ్స్ ఉండొచ్చు, ఇన్ఫైనైట్ టర్మ్స్ కూడా ఉండొచ్చు. అది మన చేతుల్లో ఉండదండి. సో ఆ సీక్వెన్స్ అనే దాని బిహేవియర్ అనేది కామన్ డిఫరెన్స్ కలిగి ఉంటే ఆ సీక్వెన్స్ని మనం ఏమంటాము? అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. సో ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ మాత్రమే కాదండి, హోల్ నెంబర్స్కి న్యాచురల్ నెంబర్స్కి తేడా పెద్దగా ఏముండదు. 0, 1, 2, 3 సో ఇది కూడా ఒక అరిథమెటిక్ ప్రోగ్రెషన్. మీరు ఒక వియర్డ్ సీక్వెన్స్ 1, 1, 1, 1 ఇలా ఒక వియర్డ్ సీక్వెన్స్ తీసుకున్నా కూడా పర్లేదు. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత ఉందండి? 0 ఉంది. ఐ హోప్ యూ గైస్ గెటింగ్ అండర్స్టూడ్ వాట్ ఐ ట్రైంగ్ టు టెల్. చూడండి, ఇక్కడ వరకు మీకు మినిమం క్లారిటీ వస్తే తర్వాత అసలు లోపల ఏం జరుగుతుందని మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఫర్దర్గా టర్మ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, టర్మ్స్ అనేవి ఎలా బిహేవ్ చేస్తాయి. చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్ సీక్వెన్స్ తీసుకున్నాను. ఇది ఒక ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అండి. ఇది ఒక ఇన్ఫైనైట్ సీక్వెన్స్. చూడండి, ఫస్ట్ టర్మ్ ఏంటి? 1 అండి. అదే ఫస్ట్ టర్మ్కి ఇంకొక 1 యాడ్ చేస్తే సెకండ్ టర్మ్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, థర్డ్ టర్మ్ జనరేట్ అవ్వాలి అంటే సెకండ్ టర్మ్ దీనికి ఇంకో ఎక్స్ట్రా 1 అనేది యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ జనరేట్ అవుతుంది. ఫోర్త్ టర్మ్ ఏంటండి? ఇది థర్డ్ టర్మ్. సో ఈ థర్డ్ టర్మ్కి ఇంకొక ఎక్స్ట్రా టర్మ్ అనేది మనం యాడ్ చేస్తే ఫోర్త్ టర్మ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టర్మ్లో ఎలాంటి కామన్ డిఫరెన్స్ ఉండట్లేదు, సెకండ్ టర్మ్లో మాత్రమే డిఫరెన్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ నేను కామన్ డిఫరెన్స్ని డి అనుకుంటున్నాను, ఫస్ట్ టర్మ్ని ఏమనుకుంటున్నానంటే ఏ అనుకుంటున్నాను. దీన్ని బట్టి నేను ఒక సీక్వెన్స్ రాస్తే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ టర్మ్ని ఏ అనుకుంటే సెకండ్ టర్మ్లో కూడా ఫస్ట్ టర్మ్ ఉంటుంది, దాంతోపాటు ఎక్స్ట్రాగా 1 యాడ్ అవుతుంది, దానిని నేను డి అనుకుంటున్నాను. థర్డ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ ఉంటుంది, థర్డ్ టర్మ్లో 1 అనేది 2 టైమ్స్ యాడ్ అవుతుంది, ఆ కామన్ డిఫరెన్స్ని నేను 2 అనుకుంటున్నాను. థర్డ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, డిఫరెన్స్ అనేది 3 టైమ్స్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఒక సీక్వెన్స్ అనేది జనరేట్ అవుతుందండి. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d. సో ఇలా కాంటిన్యూస్గా ఒక సీక్వెన్స్ అనేది జనరేట్ అవుతుందండి మీకు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనరల్గా ఫస్ట్ టర్మ్కి ముందు ఇంకో టర్మ్ లేదు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్కి ముందు ఇంకొక టర్మ్ లేదు కాబట్టి ఫస్ట్ టర్మ్లో కామన్ డిఫరెన్స్ అనేది పొరపాటున కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. నాకు తెలిసి మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. చూడండి, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? డి. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కూడా డి. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కూడా డి. చూడండి, ఫస్ట్ టర్మ్లో కామన్ డిఫరెన్స్ ఒకటి తక్కువ అవుతుంది, ఫస్ట్ టర్మ్లో ఒక డిఫరెన్స్ లేదు, 0 డిఫరెన్సెస్ ఉన్నాయి. కామన్ డిఫరెన్స్ అనేది యాడ్ అవ్వట్లేదు ఎందుకంటే దానికి ముందు ఇంకో టర్మ్ లేదు కాబట్టి ఒక డి తక్కువ ఉంది, ఇక్కడ ఒక డి తక్కువ ఉంది, ఇక్కడ కూడా ఒక డి తక్కువ ఉంది. నెంబర్ ఆఫ్ టర్మ్ థర్డ్ టర్మ్ అండి. ఇది ఎన్నో టర్మ్ అండి? ఇది థర్డ్ టర్మ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుందాం, ఇది గుర్తుపెట్టుకోవాలంటే 3 Ds ఉంటాయి అనుకున్నాం, కానీ ఉండాల్సిన దానికంటే ఒక డి తక్కువ ఉంటుంది. అదే ఇప్పుడు నేను దీన్ని ఒక ఫైనైట్ సీక్వెన్స్గా అనుకొని ఇది nth టర్మ్ అనుకుంటే nth టర్మ్లో n Ds ఉండవు, ఒక డి తక్కువ ఉండాలి. మీకు కావాలంటే ఈ ప్యాటర్న్ చూడండి, ఫస్ట్ టర్మ్లో 0 Ds ఉంటాయి. ఫస్ట్ టర్మ్ ప్రకారం చూసుకుంటే
టర్మ్ నెంబర్ 1 అంటే ఒక డి తక్కువ ఉండాలి. 1 అంటే 0 డీస్ ఉన్నాయి ఇక్కడ. టర్మ్ నెంబర్ 2 అంటే ఒక డి తక్కువ ఉండాలి, అంటే ఒకటే డి ఉండాలి, ఒకటే డి ఉంది. టర్మ్ నెంబర్ 3 అంటే టర్మ్ నెంబర్ కంటే ఒక డి తక్కువ ఉండాలి. అలా చూసుకుంటే 2 డీలు ఉన్నాయి, ఇంకొక డి తక్కువ ఉంది. ఇక్కడ 4th టర్మ్ అంటే 4 డీస్ ఉండకూడదు, ఒక డి తక్కువ ఉండాలి. nth టర్మ్ అంటే n డీస్ ఉండొద్దు, n-1 డీస్ ఉండాలి. సో దీన్ని బట్టి మీరు nth టర్మ్ని కూడా ఒక ఇమాజినేషన్ ప్రకారం రాసుకోవచ్చు. చూడండి అండి, ప్రతి టర్మ్ ఇలానే రాస్తామండి మనం. ఇది మనకు అర్థం అవ్వట్లేదు కానీ ప్రతి టర్మ్ ఇలానే రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ n=1 పెట్టండి, n=1 పెట్టండి. a ప్లస్ 1 - 1 ఇంటూ డి అంటే ఇది 0, ఇది a1 అనుకోండి. n=1 పెడితే an, ఇదేంటండి nth టర్మ్, ఇది nth టర్మ్. ఇదేంటి fourth టర్మ్, ఇది third టర్మ్, ఇది second టర్మ్, ఫస్ట్ టర్మ్. దీన్ని మీరు ఇలా అనుకుంటే n=1 పెట్టండి. ప్రతి టర్మ్ని an లాగా రాయొచ్చండి. ప్రతి టర్మ్ని ఎలా రాయొచ్చండి? an లాగా రాయొచ్చు. ప్రతి టర్మ్ని nth టర్మ్ లాగా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇవి ఎలా బిహేవ్ చేస్తున్నాయో ఇక్కడ ఇది కూడా అలానే బిహేవ్ చేస్తుంది. ఒకవేళ మీరు n ప్లేస్లో 1 పెడితే ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది, అంటే a అవుతుంది. కాబట్టి చూడండి 1 - 1 ఎంత అంటే 0, a + 0 ఎంత a వస్తుందండి. సో ప్రతి టర్మ్ని a అని అనుకోవచ్చు. మీరు n ప్లేస్లో పెట్టే నెంబర్ అనేది అది ఎన్నో టర్మ్ అవ్వాలనేది డిసైడ్ చేస్తుంది. అంటే మీరు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే సీక్వెన్స్లో ప్రతి టర్మ్ని ఎలా డినోట్ చేస్తారు? an అని డినోట్ చేస్తారు. ఏమని డినోట్ చేస్తారండి? an అని మీరు డినోట్ చేస్తారు. ఇది చాలా క్లియర్గా ఉంది. నాకు తెలిసి ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొన్నిసార్లు మిమ్మల్ని ఎగ్జామినర్ డిసైడ్ చేయడానికి ట్రై చేస్తారు. నాకు అర్థం కాలేదు సార్ అంటారా? చూడండి, ఇప్పుడు అదే న్యాచురల్ నెంబర్ సీక్వెన్స్ని నేను రాస్తున్నాను. 1 2 3 4 సో ఆన్. చూడండి, నేను దీన్ని 2 - 1 అని రాస్తానండి. ఇదే సీక్వెన్స్ని 1ని నేను 2 - 1 అని రాసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ 1 యాడ్ చేయండి. 2 - 1 + 1 +1 - 1 క్యాన్సిల్ అయితే మళ్ళీ సెకండ్ టర్మ్ యాస్టీజ్ వస్తుంది. దాని తర్వాత 2 - 1 + 1 ఇది సెకండ్ టర్మ్, దానికి మళ్ళీ +1 యాడ్ చేస్తే +1 - 1 క్యాన్సిల్ అయిపోయి 2 + 1 ఎంత 3 వస్తుందండి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఇలా కూడా రాయొచ్చు. నేను ఏమనుకుంటున్నానండి, ఫస్ట్ టర్మ్ని నేను ఏ వాల్యూ ఏమో 2 అనుకుంటున్నాను, డి వాల్యూ ఏమో 1 అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ దీనికి డి యాడ్ చేస్తే a - d + d, a - d + d + d. ఓకేనా? ఇప్పుడు a - d + d - d క్యాన్సిల్ అయితే a వస్తుంది. a - d, ఓకే, +d - d క్యాన్సిల్ అయితే a + d వస్తుంది. సో ఇలా కూడా అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అనేది రాయొచ్చు. సార్ మరి ప్రీవియస్గా చెప్పారు కదా సార్, ఎక్స్ట్రాగా మళ్ళీ ఎందుకు అంటే, ఇది చూడండి, మీరు ఒకవేళ మిమ్మల్ని ఇలా క్వశ్చన్ అడిగాడు, ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ ఈజ్ సంథింగ్ అని చెప్తాడు మీకు. అప్పుడు మీకు ఏ వాల్యూ తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే +d - d క్యాన్సిల్ అవుతుంది. కొన్ని సినారియోస్లో ఇది తప్ప ఇంకొకటి పనికిరాదండి మీకు. ఇప్పుడు మీకు ప్రీవియస్గా ఇది చెప్పాను కదా, కొన్ని సిచ్యువేషన్స్లో ఇది పనికిరాదండి. అంటే మీకు మరీ హై లెవెల్ క్వశ్చన్ అనేది అడిగితే ఇలా వాడితే సీక్వెన్స్ మీకు ఏ వాల్యూ డి వాల్యూ రెండు ఫైండ్ చేయడం అనేది అంత ఈజీ అవుతుంది. వస్తుంది, రాదని చెప్పను, దాదాపు 90% కేసెస్లో వస్తుంది. కానీ ఇలా కాకుండా ఇలా వాడితే మీకు ఆన్సర్ కొంచెం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కొన్ని సెట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుంది దీని మీద. సో అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అనే సీక్వెన్స్ని ఇలా రాసినా తప్పలేదు, ఇలా రాసినా తప్పలేదు. కొన్ని సిచ్యువేషన్స్లో ఇది ఫ్రెండ్లీగా ఉంటుంది,
ఈ సిచ్యువేషన్ ఇలా వాడితే ఫ్రెండ్లీగా ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్లోనేమో ఇలా వాడితే బాగుంటుంది. సో దేన్ని మనం జడ్జ్ చేయలేము. ఐ హోప్ మీకు ఇక్కడ వరకు చాలా క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నాను. సో అండి, ఇక్కడ మీరు బాగా గమనించారా, ఇక్కడున్న ప్రతి ఒక్క టర్మ్ అనేది ఎవ్రీ టర్మ్ in the sequence AP is a linear polynomial. చూడండి, మీరు ఇక్కడైనా కూడా ఏ అండ్ డి వాల్యూస్ ఆర్ అబ్సల్యూట్లీ కాన్స్టెంట్స్. అండి. ఇక్కడ మీకు మారుతుంది ఏంటి, ఎన్ వాల్యూ మారుతుంది. A1 ఈక్వల్ టు ఎంత అండి, ఇక్కడ ఏ. నేను ఫస్ట్ సిచ్యువేషన్ పాటు రాస్తున్నాను. A2 ఈక్వల్ టు ఎంత అండి, A ప్లస్ డి. A3 ఈక్వల్ టు ఎంత అండి, A ప్లస్ 2D. సో అలా ఒక ఇన్ఫైనైట్ సీక్వెన్స్ని నేను కన్సిడర్ చేస్తే ప్రతి సీక్వెన్స్లో కామన్గా కనిపించే కాన్స్టెంట్స్ ఏంటండి, ఏ డి ఇవే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు పెద్ద తేడా ఏమీ లేదు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ వాల్యూ కాంటిన్యూస్గా మారుతుంది. ఎన్ వాల్యూ అనేది ఎలా ఉంది, కాంటిన్యూస్గా మారుతుంది. ఒకసారి ఎన్ వాల్యూ 1 ఉంటే ఇంకోసారి ఎన్ వాల్యూ 2 ఉంటుంది, ఇంకోసారి ఎన్ వాల్యూ 3 ఉంటుంది. ఐ హోప్ యూ గైస్ గెటింగ్ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ అప్. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, సో ఇక్కడ మీరున్న దాని ప్రకారం చూసుకుంటే కాన్స్టెంట్స్ ఏంటంటే ఇక్కడ ఏ ఇంకా డి వాల్యూస్ అనేవి ఎప్పటికీ కాన్స్టెంట్సే. ఇక్కడ చూడండి, జనరల్గా మీరు జనరల్ ఫార్మాట్ ఆఫ్ ఏ టర్మ్ ఎలా అని చెప్పాను మీకు ఇప్పుడు దాకా, ఏ ప్లస్ n-1 ఇంటూ డి. చూడండి, ఇక్కడ ఏ కాన్స్టెంటే, డి కాన్స్టెంటే, ఎన్ మాత్రమే వేరియబుల్. ఎన్ పవర్ ఎంత ఉందండి, 1. ఇక్కడ మీరు ఈక్వల్ టు అంటే దీనికోసం కన్సిడర్ చేయకపోతే, ఇది పాలినామియల్ వాల్యూకి ఈక్వేట్ చేసేది కదా, దీనికోసం కన్సిడర్ చేయకపోతే ఈ రైట్ సైడ్ పార్ట్ని ఒకసారి కన్సిడర్ చేయండి. ఈ రైట్ సైడ్ పార్ట్ అనేది ఒక లీనియర్ పాలినామియల్, ఒకటే వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ పవర్ ఎంత ఉందండి, 1 ఉంది. సో ఇది ఒక లీనియర్ పాలినామియల్. చూడండి, ఇక్కడ ఈ ఎన్ వాల్యూ 1 పెట్టాను కాబట్టి నాకు ఏ వస్తుంది, ఇక్కడ ఎన్ వాల్యూ 2 పెట్టాను కాబట్టి నాకు A2 వస్తుంది. చూడండి, ఎన్ వాల్యూ 3 పెట్టాను కాబట్టి A3 వస్తుంది. అంటే ఏ ఇంకా డి మారవు, అవి కాన్స్టెంట్స్. ఏ ఇంకా డి అనేవి కాన్స్టెంట్స్. ఎన్ వాల్యూ మాత్రమే కాంటిన్యూస్గా మారుతుంది. ఎన్ పవర్ ఎంత ఉందండి ఇక్కడ, ఎన్ పవర్ 1. దట్స్ వై ఇట్ ఈస్ ఎ లీనియర్ పాలినామియల్. అంటే ప్రతి టర్మ్ ఏంటండి, ఒక లీనియర్ పాలినామియల్. ప్రతి టర్మ్ ఎలా రాయొచ్చు, ఒక లీనియర్ పాలినామియల్ లాగా మనము రాయొచ్చు. దేంట్లో, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే ఒక సీక్వెన్స్లో. సార్ ఇదంతా మాకు ఎందుకు అని మీకు అనిపిస్తుంది. ఓకేనండి, ఇప్పుడు మనం ఒకసారి సిరీస్ గురించి మాట్లాడుకుందాం. సిరీస్ గురించి మాట్లాడుకున్న తర్వాత ప్రతి టర్మ్ని మనము ఒక లీనియర్ పాలినామియల్ అని ఎందుకు అనుకుంటాము, టర్మ్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనం ప్రతి టర్మ్ని ఒక లీనియర్ పాలినామియల్ అని ఎందుకు అనుకుంటామనే దాని మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. సార్ అసలు మీరు ఎందుకు సార్ చెప్తున్నారు, దీనివల్ల మాకున్న యూజ్ ఏంటి అని మీకు కొద్దిసేపు అనిపించవచ్చు. మీరు తప్పు చేస్తారు. మీరు సిరీస్కి సీక్వెన్స్కి మధ్యలో తేడా తెలియక ఒక తప్పు చేసేస్తారు. ఆ తప్పు మీరు చేయకూడదు కాబట్టి నేను ఫస్ట్ ప్రతి టర్మ్ని, అంటే ఒక టర్మ్ని ప్రతి టర్మ్ని ఒకటేలాగా రాయొచ్చు. ఇక్కడ మీరు ఎన్ వాల్యూస్ మారటం వల్ల మాత్రమే టర్మ్ మారుతున్నాయి తప్ప దాని లోపల ఉన్న కాన్స్టెంట్స్ మాత్రం పొరపాటున కూడా మారట్లేదండి. ఇది మీకు ఉండాల్సిన ప్రైమరీ క్లారిటీ. సార్ ఇప్పుడు ఇది ప్రతి టర్మ్ అనేది మీరు ఇక్కడ ఏఎన్ అంటే ఏంటి, ప్రతి టర్మ్ ఏంటి సార్, నాకు అర్థం కాలేదు. ఎంత టర్మ్ కదా సార్ అంటే n1 బెటర్ అనుకోండి A1 వస్తుంది, n2 బెటర్ అనుకోండి A2 వస్తుంది, n3 బెటర్ అనుకోండి A3 వస్తుంది. సో ప్రతి టర్మ్ని మీరు ఏఎన్ అనే ఫార్మాట్లో రాయొచ్చు. ఏఎన్ అనేది పక్కా ఏంటండి, అదొక లీనియర్ పాలినామియలే. అందులో ఏ ఇంకా డి అనేవి కాన్స్టెంట్స్, అవి మారవు. ఎన్ వాల్యూ మాత్రమే కాంటిన్యూస్గా మారుతుంది. ఎన్ పవర్ ఎంత ఉందండి, 1 ఉంది. కాబట్టి ప్రతి టర్మ్ని లీనియర్ పాలినామియల్గా రాయొచ్చు. ఇది ఎందుకు సార్ అంటే ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ మీకున్న కాన్సెప్ట్ ఏంటంటే సిరీస్.
చూడండి, ఒక పర్టికులర్ సీక్వెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను ఇందాక చెప్పినట్టు న్యాచురల్ నెంబర్ సీక్వెన్స్ అనుకుందాం. ఈ న్యాచురల్ నెంబర్ సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఇవన్నీ లైక్ టర్మ్స్ అండి. ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏం టర్మ్స్ అండి? లైక్ టర్మ్స్. ఈ లైక్ టర్మ్స్ అన్నిటిని యాడ్ చేయొచ్చు, ఒకటే టర్మ్ లాగా రాయొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇందులో ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి. మరి ఇందులో ఎన్ని ఉన్నాయండి? ఇందులో ఒకటే టర్మ్ ఉందండి. ఎందుకంటే లైక్ టర్మ్స్ని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ కూడా చేయొచ్చు అండి. లైక్ టర్మ్స్ని ఏం చేయొచ్చు? యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఉన్నాయన్నీ న్యాచురల్ నెంబర్సే, ఇవన్నీ నెంబర్సే. నెంబర్స్ అన్నిటిని మనం ఏం చేయొచ్చు? యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ కూడా చేయొచ్చు అండి. సో మనం అన్నీ యాడ్ చేసేసి ఒక టర్మ్ లాగా రాసేసాం. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే ఒకటే టర్మ్ ఉందండి. దెర్ ఈజ్ ఓన్లీ వన్ టర్మ్. సో ఇలా రాస్తే దీన్ని ఏమంటారంటే సమ్ ఆఫ్ టర్మ్స్ అంటారు. దీన్ని ఏమంటారండి? వన్ టర్మే ఉంది, ఇక్కడ ఒకటే టర్మ్ ఉందండి. మీరు ఒక మిత్తులో ఉంటారు, పాలినామియల్స్ కరెక్ట్గా చదువుంటే ఇది ఒకటే టర్మ్ అని మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎన్నో టర్మ్స్ లేవు, ఎందుకంటే దీని లోపల ఉన్నాయన్నీ ఇవన్నీ లైక్ టర్మ్స్ కాబట్టి లైక్ టర్మ్స్ అన్ని యాడ్ చేస్తే మీకు పక్కా వచ్చేది ఒకటే టర్మ్ అండి. ఆ ఒక్క టర్మ్ ఉంది. ఆ ఒక్క టర్మ్ మీరు సీక్వెన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక పర్టికులర్ సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ని యాడ్ చేసేసి ఫైనల్గా ఒక టర్మ్ లాగా రాస్తారు. ఎందుకంటే అన్ని లైక్ టర్మ్సే కాబట్టి యాడ్ చేస్తే మీకు పక్కా ఒకటే టర్మ్ వస్తుంది. మీరు దాన్ని ఒకటే టర్మ్ కింద కన్సిడర్ చేయాలి. ఈ సిచ్యువేషన్లో ఆ ఒక్క టర్మ్ ఏంటో చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి. దీన్ని మనం ఏమంటామంటే, ఆ ఒక్క టర్మ్ని ఏమంటామంటే సమ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్. సమ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ని యాడ్ చేసేసి ఒక టర్మ్లా రాస్తే ఆ ఒక్క టర్మ్ని ఏమంటారు? సమ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటారు. అదే దాన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. దాన్ని ఏమంటారంటే సిరీస్ అంటారు. ఏమంటారండి? సిరీస్ అని పిలుస్తారు. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంది. సార్, మరి ఇందాక మీరు లీనియర్ పాలినామియల్ అని చెప్పారు. ప్రతి ఒక్క టర్మ్ అనేది దాని వాల్యూ రావాలి అంటే ఒక లీనియర్ పాలినామియల్ లాగా యాడ్ చేయాలి అని చెప్పారు సార్. దానివల్ల మాకున్న యూజ్ ఏంటి సార్ అని అంటారు మీరు. చూడండి, మీరు ఇక్కడ ఒక అరిథమెటిక్ ప్రోగ్రెషన్, ఇప్పుడు ఏంటంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న టర్మ్స్ ఏంటది? ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ a+d, థర్డ్ టర్మ్ a+2d, ఫోర్త్ టర్మ్ అన్నిటిని యాడ్ చేయాలి. థర్డ్ టర్మ్ a+3d. అలాగా n ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయనుకుంటే nth టర్మ్ ఏమవుతుందండి? a+n-1 d. ఇవన్నీ యాడ్ చేస్తే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. దాని ప్రూఫ్ అనేది ప్రజెంట్ మీకు అక్కర్లేదు, మీకు అవసరమైనప్పుడు ఆటోమేటిక్గా మీకు అది అర్థమవుతుంది. అలా యాడ్ చేసేస్తే దీన్ని మనం ఏమనుకుంటాము? సమ్ ఆఫ్ టర్మ్స్ అంటాం. దాన్ని మనము ఎస్ఎన్ అని డినోట్ చేస్తామండి. ఏమని డినోట్ చేస్తాం? ఎస్ఎన్ అని డినోట్ చేస్తాం. దాని ఫార్ములా ఏంటంటే n/2 × 2a + n-1 × d. ఇక్కడ మీరు బాగా గమనించాలండి, ఇక్కడ n వాల్యూ మాత్రమే మారుతుంది. చూడండి, ఇక్కడ n వాల్యూ మాత్రమే మారుతుంది. a ఇంకా d వాల్యూస్ ఒక పర్టికులర్ సీక్వెన్స్లో పొరపాటున కూడా మారవు. మీకు ఫస్ట్ సీక్వెన్స్ తెలిస్తేనే ఆ సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్ అన్నిటినీ యాడ్ చేసి ఒక టర్మ్ లాగా రాస్తారు. దాన్నే మనము సమ్ ఆఫ్ టర్మ్స్ అంటాము. దాన్ని మనం ఏమని డినోట్ చేస్తామంటే ఎస్ఎన్ అని డినోట్ చేస్తాము. సార్, మరి ఇక్కడ మాకున్న యూజ్ ఏంటి సార్ అని మీరు అడగవచ్చు ప్రైమరీగా. చూడండి, ఎస్ఎన్ ఈక్వల్ టు, దీన్ని ఒకసారి మల్టిప్లై చేయండి. 2an/2 + n/(n-1) చూడండి, ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే ఇదేం పాలినామియల్ అండి? an + n² d - nd. చూడండి, ఇక్కడ a ఇంకా d అనేవి కాన్స్టెంట్స్. ఎందుకు? ఒక పర్టికులర్ సీక్వెన్స్లో ఏ వాల్యూ d వాల్యూ ఒక్కసారి ఫిక్స్ అయింది అంటే అది పొరపాటున కూడా మారదండి. కానీ ఇక్కడ n వాల్యూ మాత్రం కాంటిన్యూస్గా మారుతుంది. S1 అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్
ఒకటే వస్తుంది. అంటే S1 A1 రెండు ఒకటే. ఎందుకంటే ఫస్ట్ టర్మ్కి ముందు టర్మ్స్ ఉండవు. నువ్వు యాడ్ చేయడానికి ఫస్ట్ టర్మ్కి ముందు అసలు టర్మ్సే ఉండవండి. ఫస్ట్ టర్మ్కి ముందు అసలు టర్మ్సే ఉండవు కాబట్టి ఫస్ట్ టర్మ్ ఇంకా సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్. అసలు ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ ఒకటే ఉంది అక్కడ, దానికి ముందు టర్మ్స్ లేవు. అందుకే S1 = A1 అవుతుంది. అంటే అలా అవుతుంది. మళ్ళీ S2 అయితే ఫస్ట్ 2 టర్మ్స్ని యాడ్ చేయాలి, అంతేనా? A1 + A2. S2 అంటే ఏంటండి? ఫస్ట్ 2 టర్మ్స్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. S2 అంటే n వాల్యూ కాంటిన్యూస్గా మారుతుంది. అంటే n మాత్రమే వేరియబుల్. చూడండి, దీనికి వచ్చేసేపు ఈక్వల్ టు పక్కన పెట్టేస్తే దీన్ని చూడండి ఒకసారి. ఇదేంటండి? ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియలా? ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియలా అండి? క్లారిటీ వస్తుందని చెప్పేది. ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. సమ్ ఆఫ్ n terms for the సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటేనే సిరీస్ అని మీనింగ్ అండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటేనే ఏంటి? సిరీస్ అనే మీనింగ్ వచ్చేసింది. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటేనే సిరీస్ అనే మీనింగ్ వచ్చేసిందండి. ఫర్ ద సీక్వెన్స్ ఇన్ ఏపీ. ఒక ఏపీలో ఉన్న సీక్వెన్స్కి సమ్ ఆఫ్ n టర్మ్స్ అనేది ఆల్వేస్ a quadratic polynomial. అది పక్కా క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వాల్సిందే. కొన్నిసార్లు వాడు ఎగ్జామ్లో ఇది సమ్ ఆఫ్ ఇలాంటి పాలినామియల్ ఒకటి ఇస్తాడు. ఎలా అంటే n² - n అని చెప్పేస్తాడు. n² - n అని చెప్పేస్తాడు. కానీ ఇక్కడ నీకు అర్థం కాదు ఏంటంటే వాడు ఇచ్చింది ఒక ఇండివిజువల్ టర్మ్ లేకపోతే సమ్ ఆఫ్ టర్మ్స్ అనేది మీకు తెలియదు. సో వాడు ఇచ్చింది క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే అది పక్కా సిరీస్ అంటే ఏంటి అర్థం? సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే అది ఇండివిజువల్ టర్మ్ కాదు, సమ్ ఆఫ్ టర్మ్స్ అంటే సిరీస్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటి మధ్యలో మీకు డిఫరెన్స్ తెలిస్తే మీరు మ్యాథ్స్ కేసెస్లో ఇలా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చేసి సమ్ ఆఫ్ టర్మ్స్ అనే మీకు ఇస్తాడండి. వాడు ఒకవేళ మీకు షాక్ ఇద్దామని ఫిక్స్ అయితే ఇలా క్వాడ్రాటిక్ పాలినామియల్ అని ఇచ్చేసి అది సమ్ ఆఫ్ టర్మ్స్ అని చెప్పాడు, లేకపోతే ఇండివిజువల్ టర్మ్స్ అని చెప్పాడు. అలాంటప్పుడు మీరు ఏమని అర్థం చేసుకోవాలి? వాడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తే అది పక్కా సమ్ ఆఫ్ టర్మ్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ లీనియర్ పాలినామియల్ ఇస్తే అది పక్కా ఇండివిజువల్ టర్మ్ ఇన్ ఏ సీక్వెన్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఇలాంటి డిఫరెన్సెస్ తెలుసుకుంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్లీ మీరు నెంబర్ సిస్టమ్ ఇంకా ఆల్జీబ్రాలో మీరు ఎలాంటి అప్లికేషన్స్ అయితే చేశారో అదే అప్లికేషన్స్ మీకు తెలిసి ఉంటే ఈ రెండింటి మధ్యలో మేజర్ డిఫరెన్స్ మీకు తెలిసి ఉంటే మీకు అప్లికేషన్ చాలా ఈజీ అవుతుందండి. మీకు అప్లికేషన్ అనేది చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. సో ఇండివిజువల్ టర్మ్ అంటే అది పక్కా లీనియర్ పాలినామియల్ అని మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉందండి. ఆ వేరియబుల్ ఏంటి? n. a, d అనేవి ఎప్పటికీ వేరియబుల్స్ కావండి. అవి ఈ సీక్వెన్స్కి ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ లాగా యాడ్ చేస్తాయి. ఈ పర్టికులర్ సీక్వెన్స్కి మాత్రమే ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ లాగా యాడ్ చేస్తాయి. అది ఎస్ఎన్నా ఏఎన్నా. ఏఎన్ అంటే ఎవ్రీ ఇండివిజువల్ టర్మ్ ఇన్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఏపీ. ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ ఇండివిజువల్ టర్మ్స్ అప్ టు n టర్మ్స్ ఇన్ ఏ ఏపీ. అది మీరు ఎలా గుర్తుపట్టాలి? అది పక్కా క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వాలి. అప్పుడు అది ఎస్ఎన్ అంటే సిరీస్. ఏఎన్ అంటే ఏంటి? ఇండివిజువల్ టర్మ్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఏపీ. సో అందుకే ఈ విషయం మీకు చెప్పడం జరిగింది. ఇందులోనే మ్యాక్సిమం కన్ఫ్యూజన్స్ జరుగుతాయి. ఇక్కడే మీరు బ్లండర్స్ చేస్తారు. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది. చూడండి, ఎస్ఎన్ అంటే మీకు ఇప్పుడు నాకు తెలిసి మీకు క్లియర్గా అర్థం అవుతుంది. అంటే ఏంటంటే S1 అంటే ఫస్ట్ n టర్మ్స్ని ఈక్వల్ చేయడం. ఫస్ట్ n టర్మ్స్ని ఈక్వల్ చేయడం ఏంటి? అక్కడ ఉండేది ఒకటే టర్మ్ కదా, కాబట్టి S1 = A1 అనేది పక్కా అయిపోతుంది. అదే ఇప్పుడు సెకండ్ అనుకోండి, S2 అంటే ఏంటి? ఫస్ట్ 2 టర్మ్స్ని యాడ్ చేయాలి. ఓకే, బాగానే ఉంది, నేను కాదనట్లేదు, ఇది కరెక్టే. మరి S3 అంటే
ఫస్ట్ 3 టర్మ్స్ని యాడ్ చేయాలి. చూడండి, వీటిని యూజ్ చేసి మీరు ఇండివిజువల్ టర్మ్స్ని ఫైండ్ చేయొచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు నాకు A3 కావాలి. ఏం కావాలండి? థర్డ్ టర్మ్ కావాలి అంటే S3 - S2 చేస్తే నాకు A3 వస్తుంది. కావాలంటే చూడండి ఎలాగంటే ఇది చూడండి ఒకసారి. S3 ఎంత అండి? A1 + A2 + A3. మైనస్ అంటే రెండు మైనస్ అయిపోతాయి. -A1 -A2 క్యాన్సిల్ అయిపోతే మీకు ఏమొస్తుంది? A3 వస్తుందా? సో మీకు ఇండివిజువల్ టర్మ్స్ కావాలి అంటే ఒక పర్టికులర్ ఇండివిజువల్ టర్మ్ 9th టర్మ్ కావాలి అంటే సమ్ ఆఫ్ 10 టర్మ్స్లోంచి సమ్ ఆఫ్ 9 టర్మ్స్ తీసేస్తే మీకు ఏమొస్తుంది? 9th టర్మ్ వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మీకు an కావాలి అంటే సమ్ ఆఫ్ n+1 టర్మ్స్లోంచి సమ్ ఆఫ్ n టర్మ్స్ని తీసేయండి. అలా తీసేస్తే మీకు ఇండివిజువల్ టర్మ్స్ వస్తాయి. సో ఒకవేళ మీకు సమ్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చేసి మిమ్మల్ని ఇండివిజువల్ టర్మ్స్ ఫైండ్ చేయమంటే దానికి ప్రియార్గా ఉన్న సమ్ని, అంటే ఏం లేదండి, ఒకవేళ మిమ్మల్ని 4th టర్మ్ అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని 4th టర్మ్ అడిగాడు, మీరు సమ్ ఆఫ్ ఫస్ట్ 5 టర్మ్స్ నుంచి సమ్ ఆఫ్ ఫస్ట్ సారీ an కదండి, సారీ ఒకవేళ మిమ్మల్ని 4th టర్మ్ అడిగాడు అనుకోండి, మిమ్మల్ని ఒకవేళ 4th టర్మ్ అడిగాడు, ఇండివిజువల్ 4th టర్మ్ అడిగాడు, అప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ 4 టర్మ్స్ సమ్లో నుంచి ఫస్ట్ 3 టర్మ్స్ సమ్ని తీసేయండి. సో అలా చేస్తే మీకు ఇండివిజువల్ టర్మ్స్ కూడా ఫైండ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీకు ఒకవేళ సమ్ ఆఫ్ టర్మ్స్ అనే టర్మినాలజీలో ఇచ్చి ఇండివిజువల్ టర్మ్స్ అడిగితే ఆన్సర్ రాదనే ఒక మిత్ ఉంటే అది తీసేయండి. సో సింపుల్ అండి, మీకు ఒక an కావాలి అంటే పక్కా సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఆ nth టర్మ్ వరకు ఉన్న సమ్ని ఫైండ్ చేసి అందులో నుంచి జస్ట్ ఒక్క టర్మ్ ముందు వరకు సమ్ని ఫైండ్ చేసేసి దాన్ని తీసేయండి. ఆ ఇండివిజువల్ టర్మ్ మీకు మ్యాండేటరీగా వచ్చేస్తుంది. సో సమ్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చి ఇండివిజువల్ టర్మ్స్ ఫైండ్ చేయమంటే అది కుదరదు అని మీకు అనిపిస్తే అదొక మిత్ అండి, అది ఈజీగా వస్తుంది. సో ఇది అనదర్ టాపిక్. ఈ టాపిక్ చాలామందికి అంత ఈజీ అనిపించదు, ఎందుకంటే సమ్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చారు కదా నేను ఎలా ఫైండ్ చేస్తానని మీరు అనుకోవచ్చు. మీకు సమ్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చినప్పుడు కూడా ఇండివిజువల్ టర్మ్స్ని ఫైండ్ చేయొచ్చు. ఏం లేదండి, మీకు సమ్ ఆఫ్ ఇండివిజువల్ టర్మ్ కావాలి అంటే ఆ ఇండివిజువల్ టర్మ్ వరకు సమ్ ఫైండ్ చేయండి, ఆ ఇండివిజువల్ టర్మ్కి జస్ట్ ముందు వరకు సమ్ ఫైండ్ చేయండి, అవి రెండు తీసేయండి. ఓకేనా? దాని ప్రియార్గా ఉన్న దాని సమ్ని ఆ ఇండివిజువల్ వరకు ఉన్న దాని జస్ట్ బిఫోర్ ఉన్న సమ్ని వరకు ఉన్న సమ్ని ఆ ఇండివిజువల్ టర్మ్ వరకు ఉన్న సమ్లో వచ్చి తీసేస్తే ఆ ఇండివిజువల్ టర్మ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే అండి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అనే సీక్వెన్స్ అనేది కొంచెం విచిత్రమైన బిహేవియర్ చూపిస్తుంది. డిఫరెంట్ బిహేవియర్ ఆఫ్ AP అంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఎందుకు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది? కొన్ని సిచ్యువేషన్స్లో అలా చేస్తుందండి. ఎందుకు అలా చేస్తుంది అంటే ఒకసారి చూడండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరిథమెటిక్ ప్రోగ్రెషన్ని మనం ఫిక్స్ అయిపోదాం. నేను ఒక రా డేటా తీసుకుంటున్నాను. చూడండి, దీనికి స్టాటిస్టిక్స్తో కొంచెం లింక్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరిథమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకుంటున్నాను. 2 ఇది ఒక ఫైనైట్ 5 టర్మ్స్ ఉన్న ఒక సీక్వెన్స్ అండి. ఫైనైట్ 5 టర్మ్స్ ఉన్న ఒక సీక్వెన్స్. ఇక్కడ మీడియన్ మోడ్ రెండు ఈక్వల్ ఉంటాయండి. చూడండి, ఇది ఒక రా డేటా కాబట్టి మిడిల్ మోస్ట్ నెంబర్ ఈస్ గోయింగ్ టు బి ద మీడియన్. ఇక్కడ మీన్ కూడా పక్కా సేమ్ ఉంటుందండి. కాబట్టి చూడండి, మీన్ ఎంత? 2 + 2 + 2 + 2 + 2 5 2 ఎంత అండి? 10. 10/5 ఎంత అండి? 2. ఇక్కడ మీడియన్ 2 వస్తుంది, మీన్ కూడా 2 వస్తుంది. సో ఇన్ ఏపీ మీన్ అండ్ మీడియన్ ఆర్ ఈక్వల్. మీన్ ఇంకా మీడియన్ అనేది మీన్ అండ్ మీడియన్ ఆర్ ఈక్వల్. మీన్ మీడియన్ రెండు ఈక్వల్ ఉంటాయండి. దేంట్లో?
ఏపీ అనే సీక్వెన్స్లో మీరు ఎలాంటి ఎగ్జాంపుల్ అన్నా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఒక 1 2 3 4 5 మీడియన్ అంటే ఇది రా డేటా, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆడ్ ఉన్నాయి కాబట్టి మిడిల్ మోస్ట్ నెంబర్ ఏంటంటే 3. ఇప్పుడు దీని మీన్ కూడా పక్కా 3 ఉంటుంది. 1 + 2 + 3 ఎంత అండి 6, 6 + 4 10, 10 + 5 15, 15/5 ఎంత అండి 3. సో మీడియన్ పక్కా సేమ్ ఉంటుంది. ఆ బిహేవియర్ కేవలం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే సీక్వెన్స్లో మాత్రమే చూపిస్తుందండి. అలాంటి సీక్వెన్స్ మాత్రమే మీరు ఒకవేళ రా డేటాగా తీసుకుంటే, రా డేటా అనే కాదండి, గ్రూప్ డేటాగా తీసుకున్నా పర్లేదు, కానీ రా డేటా అనేది కరెక్ట్ సీక్వెన్స్. ఎందుకంటే గ్రూప్ డేటా అనేది రిపిటేటివ్ డేటా ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ అనిపించదు అంతగా. రా డేటానే కన్సిడర్ చేద్దాం మ్యాక్స్ కేసెస్లో. ఏ రా డేటాలో అయినా ఆ రా డేటా అనే సీక్వెన్స్, రా డేటా అనేది ఒక పర్టికులర్ సీక్వెన్స్లో అరేంజ్ చేసి ఆ సీక్వెన్స్ అనేది పక్కా అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అయితే అందులో మీరు మీడియన్ ఫైండ్ చేస్తే సరిపోతుందండి. మీన్ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మీడియన్ రెండు అబ్సల్యూట్గా సేమ్ ఉంటాయి. చూడండి, ప్రతి ఆడ్ టర్మ్స్, ప్రతి ఆల్టర్నేటివ్ టర్మ్స్ మీన్ కూడా సేమ్ ఉంటుందండి. కావాలంటే చూసుకోండి, ప్రతి ఫస్ట్ త్రీ టర్మ్స్ మీడియన్ కూడా సేమ్ ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఈ ఫస్ట్ త్రీ టర్మ్స్లో మీన్ ఎంత ఉంది చూసుకోండి ఒకసారి. 1 + 2 3, 3 + 3 6, 6/3 ఎంత అండి 2. చూడండి, ప్రతి 3 టర్మ్స్ మీరు ఒక సీక్వెన్స్ అనేది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అంటే కామన్ డిఫరెన్స్ ఏముండాలి? అలాంటి కామన్ డిఫరెన్స్ ఏముండాలంటే ఎనీ 3 టర్మ్స్ని కన్సిడర్ చేస్తేనే అది ఏపీలో ఉందో లేదో మీరు చెప్పగలుగుతారు, లేకపోతే చెప్పలేరు. కావాలంటే 2 3 4 తీసుకోండి. 2 3 4 తీసుకున్నా మీకు మీన్ సేమ్ వస్తుందండి. మీకు మీన్ మాత్రం అబ్సల్యూట్గా సేమ్ వస్తుంది. కావాలంటే చూడండి ఎంత వస్తుందండి. 2 + 3 ఎంత 5, 5 + 4 ఎంత 9, 9/3 ఎంత అండి 2 + 3 5, 5 + 4 9, 9/3 3. మీరు ఏం చేసినా మీన్ మాత్రం అబ్సల్యూట్గా మిడిల్ మోస్ట్ నెంబర్, మీడియన్ కామన్గా వస్తుంది. చూడండి, ప్రతి 3 టర్మ్స్ చూడండి మీడియన్ మీన్ సేమ్ ఉంటుంది. చూడండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఒక పర్టికులర్ సీక్వెన్స్ ఉందని ఎప్పుడు డిసైడ్ అవుతుంది? మీరు ఎనీ 3 కన్సిక్యూటివ్ టర్మ్స్ని చూసిన తర్వాత తప్ప మీరు చెప్పలేరు. మీకు ఫస్ట్ 3 కన్సిక్యూటివ్ టర్మ్స్ తెలిసిన తర్వాత మాత్రమే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అని మీరు చెప్పగలుగుతారు, లేకపోతే చెప్పలేరు. కావాలంటే ఇంకోసారి చెప్తున్నాను వినండి. 1 2 3 4 5 1 2 3 4 5. ఇప్పుడు దీన్ని నేను ఒక సీక్వెన్స్గా కన్సిడర్ చేస్తే ఈ సీక్వెన్స్లో మీడియన్ అబ్సల్యూట్గా సేమ్ ఉంటుందండి. అందులో అనుమానం లేదు. కావాలంటే మీరు ఎనీ 2 టర్మ్స్ కన్సిడర్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మీకు ఒకటే డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పుడు అది ఏపీలో ఉందో లేదో మీరు చెప్పలేరు. కాబట్టి ఎనీ 3 టర్మ్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. 3 కంటే ఎక్కువ కన్సిడర్ చేసినా కూడా మీకు పెద్దగా ప్రాబ్లం లేదు. కావాలంటే 5 టర్మ్స్ మొత్తం తీసుకోండి. అప్పుడు మీడియన్ ఏమొస్తుంది 3. మీన్ ఎంత వస్తుంది? 1 + 2 + 3 ఎంత అండి 6, 6 + 4 10, 10 + 5 15. ఇంకోసారి క్లియర్గా చెప్తున్నాను వినండి. 15/5 ఎంత అండి 3. అక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. మీడియన్ 3 వచ్చింది, మీన్ 3 వచ్చింది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అని చెప్పాలి అంటే ఎనీ 3 టర్మ్స్ని కన్సిడర్ చేసుకోండి. కానీ అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అని కన్సిడర్ చేయాలంటే ఫస్ట్ 3 టర్మ్స్ అయితే మ్యాండేటరీగా తెలవాలండి. అలా తెలిస్తేనే మీకు ఇప్పుడు కామన్ డిఫరెన్స్ 1 వచ్చింది అనుకోండి, ఫస్ట్ 2 టర్మ్స్ మాత్రమే తెలిస్తే నెక్స్ట్ దాని కామన్ డిఫరెన్స్ ఏంటో మీకు ఎలా చెప్పగలుగుతారు? మీరు చెప్పలేరు. అలా చెప్పగలిగితే ఇంకొక కామన్ డిఫరెన్స్ 1 అని తేలింది అనుకోండి, ఓకే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పవచ్చు. కాబట్టి మీరు కన్సిడర్ చేసేటప్పుడు మినిమం 3 టర్మ్స్ని కన్సిడర్ చేయండి. లేదు సార్, నేను 4 టర్మ్సే కన్సిడర్ చేస్తాను. ఒకసారి ఫస్ట్ 4 టర్మ్స్ కన్సిడర్ చేద్దాం. చేస్తే మీడియన్ ఎంత వస్తుందండి? మిడిల్లో 2 3 ఉన్నాయి. ఆ 2కి 3కి మిడిల్లో ఏమొస్తుంది 2.5. అంతేనా? ఒకసారి మీన్ కూడా చెక్ చేద్దామా? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. 10 ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 4 టర్మ్స్. 4 × 2.5 10. సో మీడియన్ మళ్ళీ సేమ్ వస్తుంది. కావాలంటే ఎనీ 3 టర్మ్స్ని కన్సిడర్ చేయండి. సో ఇలాంటి బిహేవియర్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే ఒక సీక్వెన్స్ అనేది కలిగి ఉంటుందండి.
సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే సీక్వెన్స్లో మినిమం త్రీ టర్మ్స్ని కన్సిడర్ చేయాలి. అలా చేస్తేనే అది ఫస్ట్ ఏపీలో ఉందని మీకు తెలుస్తుంది, లేకపోతే అసలు దానికి ఎలాంటి వాల్యూ లేదండి. సో మినిమం త్రీ టర్మ్స్ నుంచి మ్యాక్సిమం ఫైనైట్గా ఉన్న సీక్వెన్స్లో ఎన్ని టర్మ్స్ అయినా మీరు కన్సిడర్ చేయండి, మీకు మీడియన్ మీను రెండు అబ్సల్యూట్గా సేమ్ వస్తాయి. సో దట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. కావాలంటే ఇందులో కూడా చెక్ చేసుకోండి. ఇందులో మీడియన్ ఎంత అండి? 2 + 2 ఎంత? 6 6/3 ఎంత? మళ్ళీ 2. మీరు మినిమం 3, మ్యాక్సిమం ఒక సీక్వెన్స్లో మీరు ఎన్ని టర్మ్స్ని కన్సిడర్ చేసి ఆ సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్కి మీడియన్ మీన్ ఫైండ్ చేయండి. అవి పక్కా ఈక్వల్గా ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్నే కొంచెం పొడిగించి మన వాళ్ళు ఏమంటారంటే అరిథమెటిక్ మీన్ అంటారు. అరిథమెటిక్ మీన్ అని అంటారు. ఓకేనా? అరిథమెటిక్ మీన్ అని అంటారండి. నథింగ్ బట్ ఇఫ్ 3 టర్మ్స్ ABC are in AP B = A + C/2. సో ఏం లేదండి, ఇక్కడ మీకు నేను ఏ టాపిక్ అయితే చెప్పానో, ఒక పర్టికులర్ సీక్వెన్స్ అనేది ఏపీ అయితే, ఆ సీక్వెన్స్ ఏపీ అయితే మీరు మినిమం 3 టర్మ్స్ నుంచి మ్యాక్సిమం ఎన్ని టర్మ్స్ అయినా మీరు కన్సిడర్ చేయండి. ఎందుకంటే లెస్ దాన్ 3 టర్మ్స్ కన్సిడర్ చేస్తే దానికి అసలు మీనింగ్ లేదండి, దానికి ప్రైమరీగా మీనింగ్ లేదు. అలా మీనింగ్ లేని టర్మ్స్ని మీరు కన్సిడర్ చేసినా వేస్టే. సో మినిమం 3 నుంచి మ్యాక్సిమం ఎన్ని టర్మ్స్నైనా ఫైనైట్గా కన్సిడర్ చేసి మీరు చెక్ చేసుకోండి. మీడియను మీను రెండు అబ్సల్యూట్గా సేమ్ ఉంటాయి. దీన్నే కొంచెం పొడిగించేసి, కాదండి కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది, కరెక్ట్గా మిడిల్లో ఇది ఉందంటే ఇదే మీడియన్ అవుతుందని మీకు తెలుసు ఆల్రెడీ. సో A + C చేస్తే, A + C/2 చేస్తే మీకు ఏమొస్తుంది? B వస్తుంది. సో ఇదే కాన్సెప్ట్ని కొంచెం పొడిగించి వాళ్ళు ఏమని రాస్తున్నారు? అరిథమెటిక్ మీన్ అని రాస్తున్నారు. చూడండి, ఇక్కడ మీరు రాసిన దానికి మీకు మళ్ళీ మీనింగ్ అర్థం కాకపోవచ్చు. ఒకసారి చూడండి. ఇప్పుడు 1 2 3 అని కన్సిడర్ చేశారనుకోండి, మిడిల్ మోస్ట్ టర్మే పక్కా మీడియన్ అవుతుంది. అంటే 2 అనేది పక్కా ఇక్కడి నుంచి ఇక్కడ గ్యాప్ 1, ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్, మిడిల్ మోస్ట్ టర్మ్ ఏంటి? ఇక్కడ 2. కాబట్టి 2 అనేది అబ్సల్యూట్గా మీడియన్ అవుతుందండి, అందులో అనుమానం లేదు. చూడండి, మిడిల్ మోస్ట్ టర్మ్ అంటే ఇవి రెండింటిని యావరేజ్ చేస్తే అదేగా మిడిల్ మోస్ట్ టర్మ్ మీకు వచ్చేది. ఇవి రెండింటిని యాడ్ చేయండి ఒకసారి, 4/2 చేస్తే ఏమొస్తుంది మీకు? 2గా. ఇదే కాన్సెప్ట్ని కొంచెం పొడిగించి వాడు అరిథమెటిక్ మీన్ అని కొంచెం ఫ్యాన్సీగా చెప్తున్నాడు, అంతే తప్ప ఏమీ లేదు. మీరు ఇలా అర్థం చేసుకోవడానికంటే ఇలా అర్థం చేసుకోవడం వల్ల మీకు కొంచెం ఐక్యూ అనేది బాగా పెరుగుతుంది. ఏమీ లేదండి, అరిథమెటిక్ ప్రోగ్రెషన్, ఒక పర్టికులర్ సీక్వెన్స్ అనేది పక్కా అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అయితే మీరు మినిమం 3 టర్మ్స్ నుంచి మ్యాక్సిమం మీకు నచ్చిన అన్ని టర్మ్స్ని కన్సిడర్ చేసి మీడియన్ మీన్ రెండు క్యాల్కులేట్ చేస్తే మీడియన్ అయినా మీన్ అయినా పక్కా ఈక్వల్గా వస్తాయి. సో ఇదేనండి ఈ టాపిక్ ఉన్న బేసిక్ ఇదే. సో మీరు ప్రీవియస్గా నేర్చుకున్న ఆల్జాబ్రా, నెంబర్ సిస్టమ్, దీని లోపల ఉన్న వేరియబుల్స్ని ఆపరేట్ చేసే కెపాసిటీ అనేది మీకు అలైవ్గా ఉంటే ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ అండి. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.